నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల పరిధిలోని తరువణంపల్లి గ్రామ ప్రజలు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులను కోరారు. తిరువణంపల్లి గ్రామం వెనుక ఉన్న బీసీ కాలనీ వద్ద కొంత స్థలాన్ని చదును చేసి గత 15 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం ఇబ్బందులు పడుతున్న కొందరికి కేటాయించడానికి గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అందరూ కలిసి నిర్ణయించిన తరువాత అక్కడ భూమిని చదును చేసి అధికారుల ద్వారా వారికి న్యాయం చేయాలన్న సదుద్దేశంతో పనిచేస్తున్న క్రమంలో దానిని అడ్డుకోవడానికి కొందరు కుట్రపూరితంగా నిన్నటి రోజున స్థానిక కలెక్టర్కి తప్పుడు సమాచారంతో ఫిర్యాదు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అందరికీ నమస్కారం. మేము చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల పరిధిలోని 44 బొమ్మ సముద్రం పరిధిలో ఉన్నటువంటి తిరువణంపల్లి గ్రామ ప్రజలమండి. మాకు ఇక్కడ దాదాపు 150 పైగా ప్రజలు ఉన్నారు. వారందరికీ చాలామందికి ఇళ్ల స్థలాలు లేక చాలా ఇబ్బందులు పడుతుంటే గత 10 సంవత్సరాల క్రితం కూడా అప్పటి నుంచి అభ్యర్థిస్తే ఇళ్ల స్థలాలు కేటాయించలేదు. ప్రస్తుతం గ్రామ ప్రజలు, గ్రామ నాయకులు, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఒక మూకుమ్మడి నిర్ణయం తీసుకొని ఇక్కడే బొమ్మసముద్రం పంచాయతీలోని తిరువణంపల్లి గ్రామం వెనకాల ఉన్నటువంటి బీసీ కాలనీ దగ్గర ఉన్న ఖాళీ జాగాని మా అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యువకులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. దాన్ని ఇక్కడ ల్యాండ్ని క్లియర్ చేస్తున్న ప్రాసెస్లో కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కుట్రపడిని దాన్ని ఇక్కడున్న వైస్ సర్పంచ్ కొందరు డబ్బులకి అమ్ముకుంటున్నారనేసి తప్పుడు అభియోగాలు చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేదు, ఎవరు ఇక్కడ డబ్బులు తీసుకోలేదు, ఇక్కడ వ్యాపారం జరగడం లేదు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇక్కడ దళితులకి ఇళ్ల స్థలాలు లేకపోవడం చాలా దౌర్భాగ్యం. దాన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ ముందుకు వచ్చి ఇళ్ల స్థలాలు కేటాయిస్తుంటే దానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కొంతమంది కలిసి తప్పుడు అభియోగాలతో లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని గ్రామస్తులు, స్థానిక నాయకులు మేమందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, స్థానిక సెక్రటరీ గారికి, అలాగే పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అందరికీ మా అందరి తరపున విన్నపం ఏంటంటే, అయ్యా మా గ్రామంలో 150 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడున్న ప్రస్తుత జనాభా ప్రకారం చాలామందికి ఇళ్ల స్థలాలు లేవు. ఆ ఇళ్ల స్థలాలకి కావాల్సిన స్థలాన్ని అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని అధికారికంగా మీరందరూ మాకు మద్దతు ఇచ్చి మా అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేలాగా తగు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇదే విషయంపై ప్రతి ఒక్క అధికారిని, గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా లిఖితపూర్వకంగా అర్జీ ద్వారా మేము కలుస్తాము. అలాగే మా అందరి విన్నపం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత మాకేదో మంచి జరగబోతుంది, దీని వెనకాల ఎలాంటి రాజకీయ కుట్ర లేదు, ఎలాంటి లాభాపేక్ష లేదు, ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. దయచేసి దీని జోలికి ఎవరు రావద్దండి. అలా అని దీన్ని మాకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా ఎవరైనా అడ్డుకుంటే మాత్రం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పొరంబాకు జాగాలు కానీ, ప్రభుత్వ భూములు కానీ ఎవరెవరు అనధికారంగా అనుభవిస్తున్నారు, కబ్జాకోరులు ఉన్నారు, వారందరి తాట తీస్తామని గ్రామస్తుల తరపున, మా అందరి తరపున హామీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ.